నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు హీరోగా రైతు నేపథ్యంతో చాలా చిత్రాలు వచ్చాయి. దాదాపు అవన్నీ విజయం సాధించాయి. అలా 1972 ఫిబ్రవరి 17న వచ్చిన మరో రైతు చిత్రం రైతు కుటుంబం. 1971లో అక్కినేని నటించిన పల్లె నేపథ్యంలో రూపుదిద్దుకున్న చిత్రం దసరా బుల్లోడు సూపర్ హిట్ అయింది. ఆ ఊపులో ఉన్న అక్కినేని అభిమానులు రైతు కుటుంబం చిత్రాన్ని కూడా ఆదరించారు. నవభారత్ మూవీస్ పతాకంపై పివి సుబ్బారావు, పిఎస్ ప్రకాశ్రావు నిర్మించిన ఈ చిత్రానికి తాతినేని రామారావు దర్శకత్వం వహించారు. వ్యవసాయం చేసే ఉమ్మడి కుటుంబం నేపథ్యంగా రైతు కుటుంబం చిత్రం రూపుదిద్దుకుంది. నిర్మాతల్లో ఒకరైన సుబ్బారావు ఈ చిత్రానికి కథ అందించగా, గొల్లపూడి మాటలు రాశారు. ఉన్న ఊరిలో అన్నీ కోల్పోయి పట్నం వెళ్ళిన ఓ యువ రైతు తన కుటుంబాన్ని ఎలా పోషించాడు, తన వారిలో ఎలా మార్పు తెచ్చాడు అనేది రైతు కుటుంబం చిత్ర కథాంశం. ఇందులో అక్కినేని సరసన కాంచన నటించారు. అక్కినేని తమ్ముడుగా రామకృష్ణ, అతిథి పాత్రలో కృష్ణరాజు నటించారు. సత్యనారాయణ, నాగయ్య, పద్మనాభం, ధూళిపాళ, సాక్షి రంగారావు, సూర్యకాంతం, అంజలీదేవి, గీతాంజలి, విజయలలిత ఇతర ముఖ్య తారాగణం. రైతు కుటుంబం చిత్రానికి తాతినేని చలపతిరావు అందించిన సంగీతం అదనపు ఆకర్షణగా నిలిచింది. చిత్రంలోని పాటలను నారాయణరెడ్డి, దాశరథి, కొసరాజు రాశారు. ముఖ్యంగా నారాయణరెడ్డి రాసిన ఈ మట్టిలో పుట్టాము, ఈ మట్టిలో పెరిగాము, ఊరంతా అనుకుంటున్నారు, జిల్లాయిలే పాటలు పాపులర్ అయ్యాయి. మరో ముఖ్య విషయం ఏమిటంటే, విజయవాడలోని అప్సరా థియేటర్ రైతు కుటుంబం చిత్రంతో ప్రారంభమైంది. 1972 ఫిబ్రవరి 19న అక్కినేని ఈ థియేటర్ను ప్రారంభించారు. మిగిలిన అన్ని ప్రాంతాల్లో ఫిబ్రవరి 17న రైతు కుటుంబం విడుదల కాగా, విజయవాడలో మాత్రం అప్సరా థియేటర్ సిద్ధం కాని కారణంగా 2 రోజులు ఆలస్యంగా విడుదల కావడం గమనార్హం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.